కిరణ్ కుమార్ రెడ్డి తీగల మీద బట్టలారేసుకోవాలన్న దాన్ని తప్పు అని నిరూపించడం కోసం 6 నెలల పవర్ ని తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఆ వేగాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. ఇలా కడుపు నిండాక అందరు బాగానే మాట్లాడతారు, కానీ ఆ రోజు నిద్రల కరెంటు పోతే ఉలికిపడి లేచి బయట గాలికి తిరిగిన పరిస్థితులు, ఊపుకుందామన్నా కూడా విసనకర లేని పరిస్థితులు. అంటే చిన్న చిన్న పిల్లలు కూడా సరిగా నిద్రపోలేని పరిస్థితులు. ఓ పంకా తిరగదు, ఓ ఏసీ పని చేయదు, ఎన్ని అవస్థలు పడ్డాం. మనది ఇది సిటీలో ఉన్న అర్బన్ ఇవాళ మేధావులు అనుకోండి. మరి ఊళ్ళలో పరిస్థితి ఏంది? రాత్రి 2 గంటలకు పోయి వాడు స్విచ్ చేయడానికి పోయి పాము కుట్టి చచ్చిపోవడం, కరెంట్ షాక్ తో చచ్చిపోవడం, ఎన్ని జరిగినాయి ఇట్లా. ఇవన్నీ కూడా కేసీఆర్ ను బాగా కలిసివేస్తాయి. ఎంతైనా పర్వాలేదు, డబ్బు పోయినా మంచిదే, మనం 24 గంటలు కరెంట్ ఇచ్చే వైపుగా మన ఆలోచనలు ఉండాలని ఆలోచించింది తప్ప ఇదంతా ఆయన ఆలోచించలేదు. పెనాల్టీలు పడతాయి, లేట్ అయింది, మనం రాసిన అగ్రిమెంట్ భిన్నంగా ఇక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. ఇంకోటి, గవర్నమెంట్ నుంచి కదా కొన్నది, అందులో ఏమన్నా ఆయనకి ఇంటికి డబ్బులు వస్తాయా, ఏమైనా కిక్ బ్యాక్లు వస్తాయా?